నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నిట్టుపల్లి హరిబాబు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ రంగప్రసాద్ గారికి, డైరెక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నాము. పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో ఇంతకుముందు రైతులకు వారి సరుకుని ఇక్కడ పెట్టుకొని, అంటే ప్యాడీ కానీ వాళ్ళ సంబంధించినవి ఇక్కడ పెట్టుకొని, అంతకుముందు గోడౌన్స్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి. ఇప్పుడు గోడౌన్స్ దండిగా పెరిగాయి. కాకపోతే దాని మీద కూడా మీరు ఒక్కసారి దృష్టి సాధించి అవసరం వస్తే నూనెపల్లిలో కొత్త తర్వాత మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పుడే మన యొక్క ఏవైతే వాగ్దానాలు చేసినా వాగ్దానాలు దాదాపు 80-90% పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఇంకొక చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి అవుతాయి. మీరు ఇక్కడ లోకల్లో కూడా చూసినట్లయితే మన మినిస్టర్ గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ పిల్లలైనటువంటి ఫయాజ్ గారు, ఫిరోజ్ గారు ఏ విధంగా మనకు ఈ ప్రజల అవసరాల దృష్టి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో ఏ విధంగా పనిచేస్తున్నారో మనంతా చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా ఆశించేది ఏమిటంటే, ఈ మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్ళపైన ఎంతో నమ్మకం ఉండి ఈ యొక్క వాళ్ళకి పదవులు నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా ప్రజల మన్ననలను పొందాలి, అది ముఖ్యం. ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు జరుపుతూ ఈరోజు ప్రమాణ స్వీకరించి హరిబాబు గారికి వాళ్ళ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు గుంటుపల్లి హరిబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్. ఈరోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసిన వెంటనే చల్లని వాతావరణము, వర్షము చిన్నగా చిన్న వర్షం పడే ఈ వాతావరణంలో చక్కగా ప్రమాణం చేసిన గుంటుపల్లి హరిబాబుకు, అలాగే వైస్ చైర్మన్ రంగప్రసాద్కు, డైరెక్టర్స్కి అందరికీ కూడా శుభాభినందనలు. ఇది ఒక మంచి వాతావరణంలో జరుగుతున్న ప్రమాణ స్వీకారం. మార్కెట్ యార్డ్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, డైరెక్టర్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉండే రైతుల సమస్యలు, వారి భూములకు సంబంధించిన సమస్యలు, వారికి కావాల్సిన వసతులు, తద్వారా మార్కెటింగ్ రంగంలో ఈ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉండే వాళ్ళందరినీ కూడా ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ స్టాఫ్లో వీటిని కూడా ఎలాగ అడ్మినిస్ట్రేషన్ చేయాలి,